హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కిలార్ సతీష్ బాబు నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ పెద్ది జూన్ 4వ తారీఖున రిలీజ్ అవుతున్నదన్న ఒక వార్త మెగా అభిమానుల్లో ఎంతో ఆనందాన్ని చాలా గట్టిగా నింపింది. ఎందుకంటే ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. మొదట వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్ కానీ, తర్వాత రై 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 సాంగ్ కానీ, ఈ పాటలు రెండు కూడా అసలు భూగోళాన్ని బద్దలు కొట్టే అంత రేంజ్లో అసలు ఎన్ని వేల మిలియన్స్ వ్యూస్ వచ్చాయో. ఆ సినిమా పాటలు, ఆ రెండు పాటలకి ఎంతమంది రీల్స్ షార్ట్స్ చేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అంతా కూడా అట్టుడిగిపోయింది ఆ పాటలు, ఆ రెండు పాటలతో. అండ్ మొన్న రిలీజ్ చేసిన ఆ టీజర్ లాంటిది కూడా అండ్ మెగా పవర్ స్టార్ అసలు ఆ రెజ్లింగ్ మూమెంట్ అవన్నీ కూడా అసలు పహిల్వాన్ లుక్. నిజంగా అసలు ఆంజనేయ స్వామి వారే వస్తున్నారా అన్నంత ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగే ఒక క్రమశిక్షణతో కూడిన చాలా గట్టి పట్టుదలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఈ ప్రయత్నం పెద్ద సినిమా గురించి. ఎందుకంటే బుచ్చిబాబు సనా రాసిన కథ కానీ, దాంట్లో ఉండే డెప్త్ కానీ, దానికి ఉండే చాలా వెగరు, ఆ పొగరు, ఆ కథలో దానికి తగ్గట్టుగా మెగా పవర్ స్టార్ తయారై దాన్ని అంతే దీక్షతో, పట్టుదలతో, కృషితో ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పండించడానికి రేయింబవళ్ళు కృషి చేశాడు రామ్ చరణ్ గారు. అండ్ బుచ్చిబాబు సనా అయితే నిజంగా ప్రాణాలు అర్పించి దానికోసం అని నిజంగా పోరాటమే చేశాడు ఇటువంటి కథని తీసుకురావడానికి, అటువంటి కథని రామ్ చరణ్తో తెరకెక్కించడానికి. నిజంగా అండ్ దానికి ఏఆర్ రెహమాన్ పాటలు అద్భుతంగా కలిసి వచ్చాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు జూన్ 4న వస్తున్నదని చెప్పి దానికి సంబంధించిన ఒక ఈవెంట్ని కూడా పెట్టి దాని మీద ఆ రోజున సుకుమార్ సుప్రసిద్ధ దర్శకుడు అండ్ బుచ్చిబాబు సనా గారి గురువు గారు, ఆయన కూడా సుకుమార్ గారు కూడా వచ్చి సినిమా గురించి మాట్లాడడం అండ్ దాన్ని చాలా ప్రెస్టీజియస్గా దాని డేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి అఫ్కోర్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా గురించి పబ్లిసిటీలు ఒకళ్ళు చెయ్యకపోయినప్పటికీ కూడా దానికి కావలసిన ఒక ఉద్రేకం కానివ్వండి, ఉత్సాహం కానివ్వండి, ఆ ఎక్సైట్మెంట్ అన్నది ఆడియన్స్లో కానీ మెగా పవర్ స్టార్ అభిమానులు, టోటల్గా మెగా అభిమానుల్లో చాలా అంటే ఊహించలేని, మాటల్లో చెప్పలేనంత ఒక గొప్ప ఎక్సైట్మెంట్ అందరిలోనూ ఉంది ఆ సినిమా గురించి. ఆ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్, భారీ అంచనాలు అండ్ ట్రేడ్లోనే, సినిమా ఇండస్ట్రీలో కూడా అండ్ అభిమాన లోకం, ప్రేక్షక లోకంలో కూడా ఇది రాబోతున్నదన్న ఒక సంచలనాత్మకమైన ఒక ఫీలింగ్ అందరిలోని కూడా నిండి ఉండడం అన్నదే పెద్ద సినిమాకి చాలా గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ దానికి ఉన్న స్పెషల్ టచ్ కూడా అదే చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి వన్సీ మీడియా వాళ్ళు దీనికి ఒక ప్రత్యేకమైన కారుని తయారు చేసి అంటే గ్రౌండ్ లెవెల్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కోసం అని చెప్పి దాన్ని తయారు చేయడం జరిగింది. అది చాలా విచిత్రంగా అది మొత్తం ఊరూరా తిరగడం, దానికి సంబంధించి పెద్దికి సంబంధించిన అంటే ఆ కారు మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాలూకా చిత్రాలన్నింటినీ కూడా ప్రింట్ చేయడం, అవన్నీ కూడా చాలా ఒక అపురూపంగా ఉందన్నమాట ఆ కారు. అండ్ ఇది చాలా వినూత్నమైన ప్రచార ప్రక్రియ, ప్రచార శైలి. ఇప్పటి వరకు ఈ స్టైల్ ఆఫ్ క్యాంపెయినింగ్ అన్నది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఇది మెగా పవర్ స్టార్తోనే ప్రారంభం. ఏదైనా చాలా విషయాలు, చాలా అంశాలలో మెగా ఫ్యామిలీదే తొలి అడుగు అవడం కానీ, లేదా తొలి ప్రయత్నం కావడం కానీ ఎప్పుడు ఒక రివాజుగా, ఆచారంగా, ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో పెద్దకి సంబంధించినంత వరకు ఈ కారు ద్వారా గ్రౌండ్ లెవెల్ ప్రచారాన్ని అంటే మామూలుగా హోర్డింగ్లు కానివ్వండి, లేకపోతే మీడియా పబ్లిసిటీలు కానివ్వండి, ఇవన్నీ జనరల్గా జరిగేవి. మెగా పవర్ స్టార్ అనగానే మీడియా కూడా స్వయంగా భుజాలకు ఎత్తుకుని దాన్ని నడిపించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దానికి ఉన్న మైలేజ్ కానీ, దానికి ఉండే
ఫోకస్, దానికి ఉండే రీచ్ అటువంటిది. అండ్ మీడియాకు కూడా అటువంటి సినిమాల గురించి మాట్లాడినప్పుడు, అటువంటి సినిమాల గురించి అంటే మెగా పవర్ స్టార్ లాంటి హీరో యాక్ట్ చేసిన సినిమాల గురించి కనుక ఆ ప్రచార కార్యక్రమాలని విరివిగా కనుక విస్తృతంగా చేస్తే ఆ మీడియా ఆస్పెక్ట్లో కూడా మీడియాకు కూడా అది ఒక రకమైన ప్లస్ పాయింట్గా అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున పెద్దకి సంబంధించినంత వరకు అదే జరుగుతున్నది. ఏ చిన్న పాయింట్ అయినా సరే కూడా మీడియా దాన్ని చాలా గొప్పగా బ్లోఅప్ చేసి దాన్ని బాగా పబ్లిక్ ఫోకస్లోకి తీసుకెళ్ళడానికి మీడియా కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రోజున ఈ కారు ద్వారా జరిగే ఈ ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో మరి మాసీ స్టైల్ అనమాట. అంటే ఏంటి, పబ్లిక్లోకి అది ట్రావెల్ అవ్వడం, పబ్లిక్లో అందరినీ రీచ్ అవ్వడం, ప్రత్యక్షంగా అందరూ కూడా ఒక కారు పెద్ద సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్లకి వస్తుంది, అందరినీ కలుస్తోంది, అందరూ దాన్ని చూడగలుగుతున్నారు అన్నప్పుడు అదొక అదనపు ఆకర్షణ అనండి, లేకపోతే ఒక ఎడిషనల్ ప్లస్ పాయింట్గా కూడా మనం చెప్పడానికి అవకాశం ఉన్న విషయం ఇది. కాబట్టి ఇది ఏమైంది అంటే వాళ్ళంతటి వాళ్ళు చేస్తూ ఇది ఈ రోజున గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది. అంటే కొన్నిదెల సుస్మిత్ గారు మెగా డాటర్ అండ్ మెగా ప్రొడ్యూసర్. మనశంకర్ వరప్రసాద్ సినిమాతో చాలా భారీ సంచలన విజయాన్ని సాధించిన కొన్నిదెల సుస్మిత్ గారికి ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. అది వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ చూసి చాలా ముచ్చటపడి చాలా ఎంజాయ్ చేశారు ఆ కారు, ఆ స్టైలు, దాని కాన్సెప్ట్ ఆఫ్ డూయింగ్ కాన్సెప్ట్ అటువంటి ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్ డిజైన్ ఆ విధంగా చేసినందుకు ఆ వన్సీ మీడియా వాళ్ళని చాలా ప్రశంసించారు సుస్మిత్ గారు. అండ్ దీనివల్ల ఇది ఒక రకమైన ఒక ఎడిషనల్ అట్రాక్షన్గా కూడా ఆవిడ ఆ అంశాన్ని అభివర్ణించడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సుస్మిత్ గారు ప్రశంసించారు. అండ్ ఇదొక విచిత్రమైన ప్రయోగం. ఎలాగంటే పూర్వం రోజుల్లో ఏదో అశ్వమేధ యాగానికి గుర్రాన్ని పంపించేవారంట. అంటే ఎవరు దాన్ని పట్టుకోగలరో, ఎవరు దాన్ని ఆపగలరు, ఎంతవరకు వెళ్తుంది, ఇలాగా అది నిజంగా ప్రతిఘటించగలిగిన వాళ్ళు నిజంగా యుద్ధానికి దిగాలి అన్నట్టుగా ఒక ప్రక్రియ పురాణాల్లో ఉండేది, అశ్వమేధ యాగం అని. అలాంటిదే ఇప్పుడు ఈ కారు యాగం కూడా అటువంటిదే. నిజంగా ఈ కారు ఎంతవరకు రీచ్ అవుతుందో, ఎంతవరకైనా రీచ్ అవుతుంది. ఎందుకంటే జూన్ 4న టైం ఉన్నది మనకి, సినిమా కరెక్ట్గా 1 month గ్యాప్ ఉన్నది. ఈ 30 రోజుల్లో అదంత ఏరియా అయినా కవర్ చేయగలదు, ఎంతమంది దృష్టినైనా ఆకర్షించగలదు. ఇది అది ఇందాక నేనంతగా ఇది ఒక అదనపు ఆకర్షణ సినిమాకి. ఇది కొత్త ప్రయోగం, కొత్త ప్రక్రియ కాబట్టి అందరినీ చాలా అలవోకగా ఆకర్షించగలదు, అలవోకగా ఇది అందరినీ మురిపించగలదు, అలరించగలదు అనే కాన్సెప్ట్ వాళ్ళు డిజైన్ చేసినందుకు వన్సీ మీడియా వాళ్ళని నేను కూడా వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా నేను కూడా అభినందిస్తున్నాను. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడో అంటే చాలా కాలం మంది ఎప్పుడైతే చిక్రీ సాంగ్ వచ్చిందో అసలు కంప్లీట్గా మొత్తం మోగిపోయింది. రామ్ చరణ్ దానిలో ఆ డ్యాన్స్ బిట్లకు మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయింది. ఎంతమంది రీల్స్ చేశారో అసలు లెక్క జమ లేదన్నమాట దానికి. అలాగే తర్వాత వచ్చిన రై 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 సాంగ్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ అపీల్తో ప్రజల్లోకి వెళ్ళింది, అందరినీ ఉర్రూత లూపేసింది ఆ పాట. కాబట్టి దాని క్యాంపెయిన్ అన్నది ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక యాంగిల్ ఆఫ్ క్యాంపెయినింగ్ అన్నది కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి పెద్ద సాధించబోతున్న ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ ఏదైతే ఉందో దానికి పైలట్గా ఈ కారు పబ్లిక్లోకి వెళ్తున్నదని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.